హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో ఏంటంటే మనకి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఫేజ్ 2 సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా! మరి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ సంబంధించి మనకి ఎప్పుడొస్తుంది? అంటే ఏదైతే సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఉందో, సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడొస్తుంది? మన ఇండివిడ్యువల్‌గా మన సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు? దాంతో పాటే మనకి ఫేజ్ 2లోని చాలా మంది డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే లైక్ మనం రూ. 5,600 మళ్ళీ రిటర్న్ పే చేయాలా? ఫేజ్ 2లో కూడా సీటొస్తాయి. ఒకవేళ మనకి ఫేజ్ 1లో సీటొచ్చి, ఆ సీట్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే, ఆ అమౌంట్ ఏమైనా రిటర్న్ అయితే వస్తుందా? అంటే రూ. 5,600 అమౌంట్ ఏమైనా రిటర్న్ వస్తుందా? అలాగే ఫేజ్ 2లో వేరే కాలేజ్‌లో వస్తే, మళ్ళీ ట్యూషన్ ఫీజ్ అనేది పే చేయాలా? వద్దా? అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ చాలా కాలేజెస్ అనేవాళ్ళు ఏంటంటే, మనకి ఫేజ్ 2 కౌన్సెలింగ్‌లోని పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఫేజ్ 1 కౌన్సెలింగ్ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది అని అంటున్నారు. అవన్నీ నిజాలా? కాదా? అని చెప్పేసి చూద్దాం అన్నమాట. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, ఈ యొక్క ఫేజ్ 2కి సంబంధించి మనకి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూసుకున్నట్లయితే, మనకి ఇవాళైతే రిలీజ్ చేసే అవకాశాలైతే అంతకైతే లేవు ఫ్రెండ్స్. ఇవాళైతే మనకి రిలీజ్ అయితే చేయకపోవచ్చు. బట్ రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. బట్ మనకి డేట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఇక ఫేజ్ 2 సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది మనకి రేపు గాని, లేకపోతే మండే ఈవినింగ్ కల్లా కూడా మనకి ఖచ్చితంగా సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అయితే అవకాశం అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా మనకి మండే లోపు అయితే మనకి 99% అయితే వస్తుంది. రేపు కూడా ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకన్నట్లయితే మనకి ఖచ్చితంగా చూసుకున్నట్లయితే మాక్సిమం ఇప్పుడు కూడా వీకెండ్‌లో అయితే ఇస్తూ ఉంటారు. బట్ ఇంకా లేట్ అయినట్లయితే ఇన్ కేస్ మనకి వేరే కోర్స్‌కి సంబంధించి ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్న ప్రాసెస్‌లో మనకి ఏదైతే ఈ ఇయర్ సంబంధించి నోటిఫికేషన్స్ అన్నీ కూడా లేట్‌గా రావడం వల్ల పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఇంకా మనకి లేట్ అయినట్లయితే ఖచ్చితంగా మనకి నెక్స్ట్ వెడ్నెస్‌డే కల్లా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఏదేమైనప్పటికీ కూడా మనకి ఒక 2 ఆర్ 3 డేస్ గ్యాప్ అలా తీసుకొని ఖచ్చితంగా అయితే వచ్చేస్తాయి. రేపనేవి మనకి రావచ్చు, రాకపోవచ్చు. బట్ మనం చెక్ చేసుకోవాలి. మనకేంటంటే ఒకవేళ రిలీజ్ అయిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఒక పీడీఎఫ్ అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట. ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అయిపోయిందని చెప్పేసి. మీరు చెక్ చేసుకోవచ్చు. కొత్తగా వచ్చిన కాలేజ్ ఏంటి అని చెప్పేసి ఫేజ్ 2లోని. ఎవరైతే ఆహ్, ఫేజ్ 1లో సీట్ రాలేదో వాళ్ళందరూ కూడా ఫేజ్ 2 కౌన్సిలింగ్‌లో మంచి ఆప్షన్స్ అయితే పెట్టారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని డౌట్స్ మాట్లాడుకుందాం. డౌట్స్ ఏంటి అనుకున్నట్లయితే, ఆ డౌట్స్ వెళ్ళే ముందు మీరు సార్ మీలో ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకుంటే మన పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ దాంతో పాటు మనకి ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్ సంబంధించి కానివ్వండి, సిలబస్, ఇంపార్టెంట్ క్వెషన్స్ అలాగే మనకి మంచి కెరియర్ గ్రోత్ స్కోప్స్‌కి సంబంధించి కానివ్వండి, ప్రతి కోర్స్‌కి సంబంధించి అవన్నీ మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. మన అప్‌కమింగ్ వీడియోస్‌లో అవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. పారామెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలకైతే చూడండి. చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఫేజ్ 2 కౌన్సెలింగ్‌లో మళ్ళీ మీరు సీట్ 5,000 రూపీస్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇన్ కేస్ మీరు ఫేజ్ 1 కౌన్సెలింగ్‌లో మీకు సీట్ వచ్చి, మీరు ఆ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే, మీరు ఖచ్చితంగా కూడా దానికి సంబంధించి ఏదైతే 5,600 రూపీస్ ఉందో, అది మీరు మళ్ళీ ఫేజ్ 2లో పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు ఫేజ్ 2లో కౌన్సెలింగ్‌లో మీకు సీట్ వస్తేనే, మీకు ఫేజ్ 1లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుందండి. ఫేజ్ 2 కౌన్సెలింగ్‌లో మీకు సీట్ గాని రాకపోయినట్లయితే ఏ కాలేజ్‌లో కూడా మీకు ఫేజ్ 1లో వచ్చిన కాలేజీలో సీట్ అయితే అలాగే ఉంటుందన్నమాట. అర్థమైంది కదా! ఫేజ్ 2లో సీట్ వస్తేనే ఫేజ్ 1 సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫేజ్ 2లో సీట్ రాకపోయినట్లయితే ఫేజ్ 1 సీట్ మీకు అలాగే అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఫేజ్ 2లో సీట్ గాని వచ్చినట్లయితే మీకు ఆ డాక్యుమెంట్స్ దాంతో పాటు ఏదైతే మీరు ట్యూషన్ ఫీజ్ పే చేసారో ట్యూషన్ ఫీజు మొత్తం అయితే మీకు రిటర్న్ అయితే ఇస్తారనమాట. దాంతో పాటే మీకు ఆ రిటర్న్ ఇవ్వడానికి లేట్ అయినా సరే మీరు ఖచ్చితంగా కూడా కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొని కూడా రిపోర్టింగ్ అయితే చేసేయవచ్చు. మళ్ళీ మీరు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో పే చేసినట్లయితే హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అన్నమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్ దాంతో పాటు మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అడగదు. బట్ మీకు ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో సీట్ రాకపోయినా, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మీరు డౌన్‌లోడ్ చేసుకోకపోయినా సరే, ఆ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని రూ. 5,600 పే చేసి, మళ్ళీ మీరు కొత్తగా అయితే ఆ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట.
సో, రూ. 5,600 పే చేసి సో, ఖచ్చితంగా కూడా మీరు ఎన్ని ఫేస్‌లకి అప్లై చేసుకున్నా సరే ఏదో ఒక ఫేస్‌లో మీకు సీట్ వచ్చిందంటే ఆ సీట్ వచ్చి ఆ సీట్‌కి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ కోసం వన్స్ మొత్తం 3 కౌన్సెలింగ్‌లో కూడా ఒకేసారి పే చేయాల్సనమాట. పే చేయాలి. సో, దాంతో పాటు మీకు ఇంకా డౌట్స్ ఉన్న ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాన్ని చూసి మీ అందరికి వీడియోస్ కూడా చేస్తాను. సో, మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే చేస్తాననమాట. సో, వెయిట్ చేయండి. మనకి నెక్స్ట్ ఓకే. వెడ్నెస్‌డే లోపైతే వస్తుంది. సో, మాక్సిమం మనకి రేపు గాని, మండే గాని అయితే 99% అయితే స్టాంప్ దిగినట్టు మనకి ఈవినింగ్ పూటల మాక్సిమం ఈ ఫేజ్ 2కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేసేస్తారు ఫ్రెండ్స్. సో, సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ కాలేజ్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, అంతకన్నా ముందే వచ్చినట్లయితే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ సంబంధించి. సో, చాలా మంది స్టూడెంట్స్ అడుగుతుంది ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా ఉంది అది అడుగుతున్నారనమాట. సో, థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా మనకు ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2కి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తయిపోయిన వెంటనే మనకి ఇదే మార్చ్‌లోనే మనకి థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా కండక్ట్ చేసి ఇంకా ఫాస్ట్‌గా ఇంకా సెకండ్ ఫేజ్ కన్నా ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తారన్నమాట థర్డ్ ఫేజ్ అనేది. సో, అది కూడా మనకి రిజిస్ట్రేషన్స్ అయితే రీఓపెన్ అయితే చేయకపోవచ్చు. రిజిస్ట్రేషన్ అయితే రీఓపెన్ చెయ్యరు. అన్‌లెస్ చాలా మంది స్టూడెంట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే, సో, అనుకున్న సీట్స్ అన్ని ఫిల్ అవ్వకపోతే రిజిస్ట్రేషన్స్ రీఓపెన్ చేస్తారు. బట్ దానికి చాలా తక్కువ ఛాన్స్ అయితే ఒక 5% ఒక 2% ఛాన్స్ అయితే ఉంది తప్పిస్తే రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ చేయరు. థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ అయిన 5-10 డేస్ తర్వాత ఖచ్చితంగా కూడా మనకి థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో కూడా ఎలాంటి కాలేజెస్ పెట్టాలి, ఎలాంటి ట్రిప్స్ వాడాలని చెప్పేసి మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ చేస్తాం. సో, అవి కూడా మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతాయి. సో, అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోమని చెప్తాను. ఎందుకంటే పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి సో, మనం ఎలాంటి అప్‌డేట్ కూడా మిస్ అయితే అవ్వం కాబట్టి. సో, చెప్తున్నా కదా! ఖచ్చితంగా డౌట్స్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతి అప్‌డేట్ కూడా అక్కడే మీకు జరుగుతుందన్నమాట. సో, ఇంకా మీ డౌట్స్‌లో ఖచ్చితంగా మన నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ అయితే అవన్నీ చూడండి. కౌన్సెలింగ్ గైడెన్స్ అని చెప్పేసి, వెబ్ ఆప్షన్స్ గైడెన్స్ అని చెప్పేసి. సో, దాంతో పాటు మన పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ప్లేలిస్ట్ కూడా చూడండి. మీకు కెరియర్‌కి సంబంధించి చాలా జాబ్స్ అయితే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో, కెరియర్ అనేది ఎలాగుంటుంది పారామెడికల్ కౌన్సెలింగ్‌లో. సో, బీపీటీ కోర్స్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో, దాంతో పాటే మనకి బెస్ట్ జాబ్స్ ఏంటి అని చెప్పేసి. సో, మనకి అన్నీ కూడా ప్రొవైడ్ చేసి చూడడానికి ట్రై అయితే చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.